హాయ్ ఎవరీవన్. ప్రజెంట్ నేను రాంబాబు డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఒకసారి బ్రదర్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాము. ప్రజెంట్ ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి, ఎన్ని లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి, మొత్తం వివరాలు అడుగుదాము. బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు వచ్చి రాజా. మన డైరీ ఫామ్ పేరు వచ్చి రాంబాబు డైరీ ఫామ్. అలాగే మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రల్పల్లి గ్రామం. మాది రాజమండ్రి వచ్చి కాల్ చేసినా మేము వచ్చి రిసీవ్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర నేను లోడ్ దిగిందండి, 45 దాకా ఉన్నాయి ప్రజెంట్ మన దగ్గర. ఇప్పుడు డెలివరీ అయినాయి ప్రత్యేకంగా 10 ఉన్నాయండి. 30 చూడు గేదెలు ఉన్నాయి. అమ్మకాలు ఎట్లున్నాయి ప్రజెంట్? ఇప్పుడు ప్రస్తుతానికి మనది ఎప్పుడు ఒకలా ఉంటుందండి. మనది బాగా ఓల్డ్ డైరీ కదా, పాత కస్టమర్లే ఎక్కువ రన్నింగ్ అవుతూ ఉంటారు ఎప్పుడు కూడా. అగో మన వీడియో 8 నెలలు 9 నెలలు చూస్తాండి ఒక కస్టమర్. ఎక్కడ వరంగల్ అవతల ఎక్కడి నుంచి వచ్చాడు మనోడు చెప్తాడు అడ్రస్. ఒక దాన్ని ఇవ్వన్నా, దాన్ని బట్టి నేను అది ఎలా ఉందో చూసి వేరే ఒక 5 ఆటల తర్వాత వచ్చి వేసుకెళ్తానని వచ్చాడు మనోడు. వాళ్ళతో కూడా తర్వాత మాట్లాడిద్దాము. మాట్లాడిందో వాళ్ళు అడిగిన రేటుకి ఇచ్చాం దాన్ని. మంచి గేదెని ఇచ్చాం. ఒక 6.5 అవుద్ది పూటకి. ఒక 14 లీటర్ల కెపాసిటీ దండి. 2 అయితే పట్టణ ఇచ్చాను. అలాగే మన దగ్గర ఫుల్ క్వాలిటీ ఉంటాయి, ఎప్పుడు సెకండ్ యాక్టివేషన్ ఉంటాయి, థర్డ్ ఉంటాయి. మన దగ్గర ఉన్న క్వాలిటీకి వచ్చి ముర్రా ఉంటది, బన్నీ ఉంటది, గ్రేడెడ్ ముర్రా, అన్ని రకాలు ఉంటాయి. చూడండి, నెంబర్ 1 క్వాలిటీ చిన్ని రూపేరింగ్ 4 వేసింది పళ్ళది. 4 పళ్ళ మీద ఉంది. చూడండి, ఎక్కడ వదిలేసినా ఎలా పడితే అలా మేసేద్దే. దీనికి డెలివరీ టైం వచ్చి ఇంకా ఒక వారం ఉందండి. దీనికి టైం వారం ఉంది. ఇంకా నలిగి ఉంది పడ్డా చాలా అందంగా ఉంటది. ఇంకా దాని మొలుగు స్టైల్ కానీ, వీ షేప్ కానీ ముర్రాలో ఉండవలసిన క్వాలిటీ అనమాట. నెంబర్ 1 క్వాలిటీ. ఎంత పడుతుంది బ్రదర్ ఇది? ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర ఎవరో దళారి అంటే బ్రోకర్ ఎవడో రాకుండా వస్తే కనుక దీన్ని 1.45 ఆ రేంజ్ లో ఇవ్వచ్చు. మిల్కింగ్ కెపాసిటీ 16 లీటర్లు తింది. 16 లీటర్స్ 14 లీటర్లు చూసుకోమంటాను ఎవరైనా సరే. చెప్పిన దానికంటే కూడా 1 లీటర్ తక్కువ చూసుకుంటే మంచిది. ఇప్పుడు ఎందుకంటే మనం ఇచ్చిన దాని మీద 1 లీటర్ ఎక్స్ట్రా ఇచ్చింది అనుకోండి, కుర్రోడు చెప్పిన దాని మీద ఎక్కువ అవుతున్నారు అబ్బాయి అని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి కూడా. మనం ఇది చెప్పవలసి వస్తే ఇప్పుడు ఇంకో మన రాయమండ్రి ఏరియాలో ఇప్పుడు ఎవరైనా ఒక 20 లీటర్లు చెప్తారు. ఇప్పుడు దీనికి కెపాసిటీ మనం ఎందుకు అలా మనకు అవసరం లేదు. మనకి అది ఉన్నది మనం జరిగిందే చెప్పాలి. ఇదిగోండి, ఇది కూడా చూడండి. ఇది తరుడు చూడండి, అట్ర చూడండి, 16 లీటర్ల కెపాసిటీ. ఇది కూడా 14 చూసుకోమన్నాడు. చూడండి, బుర్ర స్టైల్ గానీ దాని మొలుగు స్టైల్ గానీ ఎంత బాగుందో చూడండి. బాగా హెవీ ఆటరో హెవీ సైజ్ అనమాట బర్రె. చూడండి ఎంత క్వాలిటీ. ఇది డెలివరీ అవ్వడానికి 3 డేస్ టైం ఉందండి. ఇంకా 3 డేస్ టైం ఉంది. అది కానీ ఇది కానీ మన డైరీ ఫామ్ కి కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాల్సిన బర్రెలు అనమాట. డైరీ ఫామ్ అంటే ఫార్మరు అంటే రైతు ఒకలాగా సెలెక్ట్ చేసుకోవాలా, డైరీ ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలా? రైతు ఏం చెప్పు లేత చూపు చూస్తాడు. అంటే 4-5 సంవత్సరాలు మన ఇంటికాడ ఉన్నా సరే అది పాడవకూడదు వస్తువు. ఇప్పుడు 4 ఈతలు పాలు తాగినా అలాంటి పడ్డే ఉంది, 4 ఈతలు పాలు తాగినా ఎప్పుడైనా డబ్బులు అలా చెదిరిపోదు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇప్పుడు తొరడు ఇది, ఈ ఈత తప్పితే నెక్స్ట్ ఈత 2 ఈతలతో అయిపోద్ది. అందుకని చెప్పి డైరీ ఫార్మర్ ఏం చేయాలి, ఇంచేపు పిండాల, మిల్కింగ్ పిండాల. దాని మీద 1 లీటర్ ఎక్స్ట్రా ఇస్తుంది. ఇది చూడడాకేమో అది అందంగా అంతది, ఇదేమో కొంచెం వీక్ గా అన్నట్టు. దాని ముందు పిండకానికి అయితే దీన్ని అది కొట్టలేదు ఎప్పుడు కూడా. ఇక ఇది కూడా చూడండి, దీనికి 10 డేస్ టైం ఉంది. చూడండి దీని సైజు బుర్ర, దీనికి ఇంకా అట్టర్ కనిపించదు. 10 రోజులు పోతే దీని అట్టర్ బాగుద్ది. ఇది కూడా 14-15 అవుద్ది రోజు మీద. సెకండ్ యాక్టివేషన్ ఇది కూడా చూడండి, చిన్ని బుర్ర క్వాలిటీ. ఎంత పడుతుంది బ్రదర్? ఇది కూడా అంతేనండి, 135 140. కెపాసిటీ మిల్క్ కెపాసిటీ ఎంత? మిల్క్ కెపాసిటీ 16 లీటర్లు అండి. 14 లీటర్లే చూసుకోమని చెప్పండి ఎవరికైనా, 14 లీటర్లే. ఇగండి ఇది కూడా చూడండి, మంచి హెవీ సైజు. ఆ బుర్ర టైప్ కూడా చూడండి ఎంత బాగుంటుందో. ఇది కన్నల్లో పర్సన్ బాగా ఇష్టమైన పర్సన్, నాకు దగ్గర నుంచి తెచ్చాను. ఇది 4 వేసిందండి పళ్ళుది. అది చూడండి, పడ్డ మోళ్ళు బుర్ర తిని బయట తీసి నడిపిందాం సింగిల్ గా. దాన్ని 4 వేసిందండి పళ్ళు. ఇది ఒక 6 ఇచ్చిందండి తొలిచూరు మీద. ఇప్పుడు 2 ఈత. చూడండి, ఇంకా అట్టర్ రాలేదు. దీనికి 10 రోజులు టైం ఉంది. ఇంకా రొమ్మడి ఏడవం గట్రా చాలా మంచిది అండి. చాలా క్వాలిటీ పడ్డ. ఇదండి 150 పడుతుంది. మంచి క్వాలిటీ అండి, మంచి కులంలో ఉందన్నమాట. లీస్ట్ అంటే ఎంత ఉంది ఇప్పుడు ప్రెజెంట్ రేట్? ఇక్కడ మన దగ్గర 1 లాక్ ఉందండి. 1 లాక్ లీస్ట్. 1 లాక్ 10 లీటర్లు అవుతుంది రోజు మీద. సెకండ్ యాక్టివేషన్ దానికి తగ్గ క్వాలిటీ ఉంటుందండి. అది వస్తువుని బట్టి ఏదైనా. ఇంకా చూడండి, ఇది సెకండ్ యాక్టివేషన్. ఇది కూడా దీనికి 1 వీక్ టైం ఉంది. చూడండి, బుర్ర క్వాలిటీ గానీ వెనకాల మొలుగు స్టైల్ గానీ చూడండి. ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న స్టాక్ ఈ వారం వచ్చింది, మళ్ళీ వారం ఉండదు. మన వీడియోస్ మనం 10 డేస్ అవుద్దా వీడియోస్, ఆ లోడ్ కాకుండా మళ్ళీ 4 లోడ్లు ఎమ్మింది. ఇది రాత్రి వచ్చింది లోడ్. స్టార్టింగ్ ఇంక వచ్చిన కాడి నుంచి రన్నింగ్ లో ఉంటుందండి. మనం ఏదో పొడవమని వీడియోలో చెప్పేసి అమ్మక్కర్లేదండి. మనకు లోకల్ గానే బోల్డ్ మంది మన దగ్గర తీసుకుంటారు. మనం అంటే ఒక బ్రాండ్ కింద ఉంటుంది ఇక్కడ ఈ లోకల్ లో. చూడండి, ఇది దీనికి 20 డేస్ టైం ఉంది. 4 వేసిందండి పళ్ళు. చాలా మంచిదండి, మా సొంతదే పడ్డది. ఫస్ట్ నుంచి మా దగ్గర ఉంది. మిల్కింగ్ వచ్చి 7 లీటర్లు అవుద్దండి.
పూటకి పూటకి. చూడండి 4 వేసిన చిన్ని బుర్ర అనమాట. ఎవరికైనా సరే ఫుల్ గ్యారంటీ మీద ఇవ్వచ్చు అనమాట ఈ పడ్ని. 100% గ్యారంటీ మీద ఇవ్వచ్చు. టైం కొంచెం ఎక్కువ 20 days ఉంటదండి. చెప్తున్నాను కదా 20 days ఉంటదని. ఇక చూడండి ఇది సెకండ్ డే, ఇది 14 లీటర్లు అలాగ అవుద్దండి. ఆరేసిన పళ్ళు, దాని బుర్ర చూడండి, తిండి అది చూడండి ఎంత బాగుందో. అలా పట్టిందంటే వదల తిండి చూడండి, అది కర్రలు ఎలా ఉంచేస్తుందో. 6 పళ్ళ మీద ఉంది. నెంబర్ 1 మొలుగు స్టైల్ కానీ ఈ స్టైల్ కానీ సూపర్. కింద అట్ట కూడా చాలా బాగా వచ్చేద్దండి. ఒక వారం ఉందండి డెలివరీ ఉన్న టైం. రేట్ ఎంత? ఇది 120 పడుతుంది. 120 క్వాలిటీ అండి. ఇదిగో ఇది చూడండి, కింద అట్ట ఎంత బాగా వచ్చిందో. ఇది పడుతుందండి ఇప్పుడు మీరు అన్న రేట్లో 1,05,000, 1,10,000 ఆ రేట్లో పడుతుంది. చూడండి సెకండ్ ఇది ఒక 5.5 అవుద్దండి పూటకి. 5-5.5 అవుద్ది. చూడండి దాని తిండి అది చాలా మంచిది. నెంబర్ 1 క్వాలిటీ అండి. ఫీడింగ్ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న గేదెలు ఏవైనా తింటాయి మొత్తం. పచ్చిగడ్డి పొట్టిగడ్డి ఇప్పుడు వేస్తాను పచ్చగడ్డి, మళ్ళీ రేపు మార్నింగ్ దాకా పచ్చగడ్డి ఉండదండి ఇంకా అసలు. ఇప్పుడు వేసిన గడ్డి రేపు మార్నింగ్ దాకా ఉండదండి ఇంకా. మళ్ళీ రేపు మార్నింగే ఈవినింగ్ కానీ నుంచి అంతా ఒట్టిగడ్డి ఉత్తి నీళ్ళు తౌడు కూడా అయ్యి చూడట్లకి పాడాట్లకి అంటారా. వారంలో డెలివరీ అయిన 6 రోజుల దాకా అట్లకి దానాలు ఉండవు. వారం పోయిన కానీ పెడతాం. ఈ లోపల ఏదో కస్టమర్ ఎలాగ తీసుకుంటారు అని చెప్తున్నాను. నార్మల్ గా ఒక వారంలో డెలివరీ అయ్యి ఒక వారం అనగా ఇది రాత్రి అయింది. దీనికి మామూలుగా వేడి నీళ్ళు అవి పెట్టుకుంటాడు రైతు అయితే. మాకు ఇంకా అదేం ఉండవు. ఇగోండి ఇంకా పాలు పట్టించాం, కొన్ని పాలు పిండాం, 2 లీటర్ల పాలు తీసాం, తగ్గించాం, ఆపాం. ఒకసారి తీయకూడదు కాబట్టి ఎప్పుడు కూడా ఈ ముర్రాజ జాతికి ఎప్పుడు కూడా 2-3 సార్లు తీయాలండి జున్నుపాలు. ఒకేసారి తీస్తే పడుకొని లేవనమాట, ఇంకా నీరసగిలిపోయి. కాల్షియం కూడా ఎక్కించుకోవాలి ఈయన తర్వాత రోజు, అప్పుడు ఫిట్ గా ఉంటది. మనం అన్న మిల్కింగ్ కూడా అవుతుంది, మంచి క్వాలిటీ ఉంటుంది. దాని దగ్గర ఇప్పుడు కూడా ఇంకా క్వాలిటీ పడిపోదు. లేదంటే మనం పాలు ఇచ్చేస్తాం కదండి, పిండేమనుకోండి ఒక 6 లీటర్లు 7 లీటర్లు జున్నుపాలు ఇప్పుడు తీసేస్తే సాయంత్రానికి వీక్ అయిపోద్ది బర్రె. దాని గురించి ఎందుకంటే ఎవరికైనా చెప్పేది ఏంటంటే మన దగ్గర కాకపోతే ఎవరి దగ్గర తీసుకున్నా జున్నుపాలు ఇప్పుడు కూడా 2 పట్లు కానీ 3 పట్లు కానీ తీసుకోవాలి. జున్నుపాలు ఇప్పుడు కూడా గేదె అంటే బెల్లం నీళ్ళు, బెల్లం శుభ్రం చితకొడేసి 2 లీటర్లు 3 లీటర్లు ఉండేలా నీళ్లు పెట్టాల గేదెకి. కాల్షియం డౌన్ అవ్వదు, గేదె తిమ్ముతింగా నవర్లోకి వచ్చేది అనమాట, ఫ్రీగా మాయేసారు. అది మాత్రం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త. అయితే నెక్స్ట్ విషయం మన లోడ్ విషయానికి వస్తే చూడండి, ఇది కూడా ఇప్పుడు మీరు అన్న టైమింగ్ లో ఉంటది. ఒక 15 రోజులు టైం పడతాయండి. ఇవి మంచి మొలుగు స్టైల్ అన్ని బాగుంటాయి. మన దగ్గర ఒకవేళ చూడు గేదెని ఎవరైనా తీసుకున్నా రొమ్ముకు కానీ మైక్ కానీ ఒకవేళ వాళ్ళు ఈయన తర్వాత ఒక 20 రోజుల దాకా కూడా పాలు కూడా పెరగకపోయినా మనదే గ్యారంటీ. మళ్ళీ మన గేదె మనం తీసుకుని వేరే గేదెని వాళ్ళకి ఇస్తాం, అదే క్వాలిటీ ఉన్న గేదె. ఓకేనా? దాని గురించి డౌట్ పడక్కర్లేదు. ఇది చూడండి నెంబర్ 1 అండి. ఇది 7-14 లీటర్ల పైన వద్ది. 14 లీటర్లు చూసుకోండి. సెకండ్ యాక్ట్ చూసినా మంచి క్వాలిటీ, బుర్ర క్వాలిటీ చూడండి. కింద అట్ట కూడా మీ ఇష్టం వచ్చినట్టు వచ్చేది. ఏ చెత్త పడేసినా తినేస్తాయి సార్ ఇవి మన దగ్గర. ఎందుకంటే 4 నెలలు 3 నెలల నుంచి అలవాటు పడి ఉంటాయి కదా, మొత్తం ఏది ఆడేసినా తింటాయండి, నీట్ గా ఉంటాయి తినికాడు కూడా. సరే చిన్న పట్టనిప్పమ్మా చివరిదని ఇచ్చోండి. ఇది కూడా సెకండ్ యాక్ట్ చూసినా, దీనికి కూడా 10 రోజులు టైం ఉంది. ఇది కూడా అలా మిల్కింగ్ అలాగే అవుద్ది. ఎంత పడుతుంది బ్రదర్ ఇది రేట్? ఇది వచ్చండి 125 పడుతుంది. ఏదండి అదా 135 పడుతుంది సార్. 135 పడుద్ది కానీ ఇంకా అట్లా చూడక్కర్లేదండి, పెరుగు బకెట్ అయిపోతుంది పాలింగ్. ఇక ఇది కూడా చూడండి సెకండ్ యాక్టివేషన్, నెంబర్ 1 క్వాలిటీ. క్వాలిటీలో ఇంకా 6 పళ్ళు మీద ఉంది, 14 లీటర్లు అవుద్దండి. ఇది ఎంత పడుతుంది రేట్? ఇది రేట్ అండి 135. ఒక గేదె అమ్మిందన్నారు, అది ఇదేనా? ఇదే సార్. ఇక తీసుకున్నారు వీళ్ళు, ఒకసారి అడుగుదాం వాళ్ళ దగ్గర. చూడండి పడ్డ చూపించండి. 4 వేసిన పళ్ళు, సెకండ్ లాక్టేషన్ తెలంగాణ నుంచి వచ్చారు. ఈ గేదె వచ్చేసి అమ్ముడైంది. ఒకసారి వాళ్ళని అడుగుదాము ఎంత కొన్నారు, ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి. ఇది లోడ్ లో ఫస్ట్ అండి. ఇది వచ్చిన లోడ్ లో ఫస్ట్. దా బాబాయ్ రా, బాబాయ్ దైలరా. బాబాయ్కి చేత్తో అమ్మాలి మనం, ఆయన చేత్తో మనం ఏదో రకంగా అంత దూరం నుంచి ఒక గేదె కోసం వచ్చాడు మనోడు. ఎక్కడన్నా అడ్రస్ మందే చెప్పు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం. ఓకే, శాలిగౌరారం మండలం. ఎన్ని గేదెలు తీసుకున్నారు కదా? ఒకటి తీసుకున్నామండి. ఒకటి తీసుకున్నారు. రేట్లు ఎంత చెప్పినారు? రేటు ఎంతకి ఇచ్చారు? ఫస్ట్ వచ్చేసి 150 వరకు చెప్పారండి. 110 వరకు తీసుకున్నాం. 110 వరకు ఇచ్చారు. పాలు ఎట్లా సూడిది తీసుకున్నారా పాడిది? సూడిది. ఎన్ని రోజులు ఇంతది? 1 వీక్ చెప్పారండి. 1 వీక్ చెప్పారు. మీరు ఎట్లా డైరెక్ట్ జగ్గంపేట వచ్చారా? మాకు రైల్వే స్టేషన్ కి ఆటో పంపించారు. ఎక్కడ? రాజమండ్రి. వచ్చారు మనోళ్ళు, పికప్ చేసుకున్నారు. అక్కడ కాల్ చేసి అనే ఈ టైంలో నువ్వు 5కి వచ్చారు తెల్లరగట్ల.
ఈ టైంలో వెహికల్ ఏం పంపిస్తారన్నా బస్సుకు వస్తా అన్నారు. ఉమ్, అంటే వద్దండి మన పాల ఆటోలు ఎప్పుడు ఉంటాయి, ఉమ్. పాలు పట్టుకెళ్తారు కదా, ఆ టైంకి మనకు బళ్ళు ఉంటాయండి. ఓకే అక్కడి నుంచి వచ్చే ఆటోలో అక్కడ మీరు pick up మీరు ఇక్కడికి వచ్చేసారు. మంచిగానే చూస్తున్నారా ఫుడ్ పర్లేదు. గిడ్ అంతా మొత్తం పర్లేదు. వీళ్ళే చూస్తున్నారు. సో గేదె రేటు కూడా మీకు ఓకేనా? పర్లేదండి. పర్లేదు. ఎన్ని ఇవ్వచ్చు బ్రదర్ మీరు తీసుకున్న గేదె? మేమైతే వాళ్ళు 7 వరకు చెప్పారండి. పూటకు 7 14 దాకా చెప్పారు. 14 వరకు చెప్పారండి. ఎన్ని అయితే గేదె ఆ? గేదె గేదె ఎన్ని అయితే ఉంటది? సెకండ్ ఈత సెకండ్ అయితే సెకండ్ మీ దగ్గర పాలు ఎంత పోతాయన్నా? లీటర్ ఎంతగా ముందర ఈతకు వచ్చేసి 80 రూపీస్ అండి. 80 పోతాయి కేంద్రానికి. కేంద్రానికి కదా అంటే బయట అయితే బయట బయట అయితే వచ్చే ఫ్యాట్ మంచిగానే ఉన్నాయి. గేదెలు ఇంటి దగ్గర గేదెలు ఉన్నాయా? లేవండి మాకు. First time start చేసాం. కానీ తీసేసామండి. మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ ఎంత సెట్ చేసాం బ్రదర్ వీళ్ళకి? వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఓన్లీ డీజిల్ మట్టుకే బండి పెట్టాం. ఓకే ఉంటుంది వీళ్ళకి 450 వద్దన్నా మీది 400 వస్తుంది. 400 అంటే మాక్సిమం మొన్న మనం పంపాం కదా, మొన్న మీరు వీడియో తీసిన కాడికే అంతే ఒక 7,500 అలా 8,000 దగ్గర ఉంటుంది. అదే మొన్న పంపాం కదా, సేమ్ యాజ్ ఆల్ది ఇల్లు ఒకటే. ఓకే అంటే మొన్న అంటే వాళ్ళది అప్పుడు వచ్చినప్పుడు వీడియో తీస్తున్నప్పుడు వాళ్ళది ఎక్కడ అది కొండమాడు బీబీ నగర్ కొండమాడు దగ్గర బీబీ నగర్. అదే మైలేజ్ ఒకటే వద్ద అంటున్నాను నేను. నల్గొండ అంటే ఇందులో కొంచెం దగ్గరే వస్తుంది. తర్వాత 100 కిలోమీటర్లు 70-80 కిలోమీటర్లు ఇల్లు ఇంకా దగ్గర ఉంటుంది. అయితే ఒక 500 ఇట్లు తక్కువ ఉంటది. అయితే ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎప్పుడు ఎవరి దగ్గర రాజీ పడం. ఒక 1,000-2,000 పడుతుంది, మనం వేసుకుంటాం, దానికి ఇబ్బంది ఏముండదు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం. బర్రె విషయంలో ఎలా అయితే క్వాలిటీ ఉంటుందో వాళ్ళని వచ్చిన కానీ పంపిదా కూడా అదే క్వాలిటీ ఉంటది. మీకు చెస్ రాంచడం గానీ చెస్ కూడా వస్తాడు, బండి వచ్చిన వెంటనే చెస్ రాస్తాడు, లెటర్ ఇస్తాం వాళ్ళకి. గేదె ఇంటికి వెళ్ళేదా కూడా వాళ్ళు ఎవరు కూడా టచ్ చేయలేరు గేదెని. ఆ క్వాలిటీ ఎప్పుడు మెయింటైన్ చేస్తాం మన డైరీలోని. కొనకపోయినా సరే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కూడా అలా ఉంటది. వాళ్ళకి అదే మాట చెప్పాను, గేదెని తీసుకోకపోయినా అన్నా నువ్వు మాత్రం ఫుడ్ అది అన్ని చూసుకుని రూమ్ లో పడుకొని రెస్ట్ తీసుకుని చేసుకోని నేను ఇబ్బంది పెట్టి బలవంతకారం చేసి పని అలా చేయలేదు. కావాలంటే వాళ్ళు కనుక్కోండి, నా దగ్గర ఉన్నారు వాళ్ళు. అలా ఎప్పుడు చేయను డైరీలోనే. అయితే మన డైరీ ఇక్కడ చాలా మంది డైరీలు ఉన్నాయి, మన డైరీకి వాళ్ళ డైరీకి వేరియేషన్ ఏంటి అన్న నువ్వు అడిగావు నన్ను చాలా సార్లు. మనకి వాళ్ళకి వేరియేషన్ ఏంటంటే నేను చెప్తాను, ఎందుకంటే మన దగ్గర తక్కువ అడిగారని చెప్పి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి కొనం మనం. మన డైరీలో ఉందనుకో, అది మన దగ్గర మన వస్తువు మనం ఎక్కువ తక్కువ మనం ఇవ్వచ్చు. ఇప్పుడు వీళ్ళు కొన్నది మనకి లాభం దండుగాని కాదు, లోడ్ లో పెద్ద అయిన చేతి మీద మనం అమ్మాలన్న ఉద్దేశంతో అమ్మి ఉందండి. అయితే మామూలుగా అయితే ఆ రేటుకి ఇచ్చేది కాదు అది. అయినా మన వస్తువు మనం ఏమన్నాకి బయట వాళ్ళు ఎవరు కదా, మనం తీసుకెళ్లిన తర్వాత మన మీద 10 రూపాయలు ఎక్కువ చెప్తారు కానీ తక్కువ ఎవరు కదా. అందుకని చెప్పి ఎప్పుడు కూడా మన డైరీలో వచ్చాడంటే పర్సన్ 10 ఎక్కువ తక్కువ మనం ఇచ్చి పంపుతాం. అది చూడండి మరి ఆ పడ్డ ఎవరో 1,10,000కి ఇచ్చి పడ్డ కాదు అది. చూడండి తిండి గానీ దాని క్వాలిటీ గానీ వాళ్ళు నిజంగా జాగ్రత్తగా చూసుకుంటే 14 లీటర్లు గ్యారంటీ. ఒకవేళ అన్వీల్ గా ఒకవేళ ఆటోమేటిక్ గా చూసినా 12 లీటర్లు కట్టి ఉండదండి పడ్డ ఎప్పుడు కూడా. మంచి క్వాలిటీ అట్ర చూడండి ఎంత బాగుంటుంది, దీని స్టైల్ గానీ మంచి హైట్ బారు నెంబర్ 1 పడ్డండి. క్వాలిటీ కూడా అన్ని అలాంటి ఉంటాయి. తెలంగాణ నల్గొండ నుంచి వచ్చి రైతు అయితే ఈ గేదెని అయితే కొనుగోలు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మొత్తం గేదెల అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి అడ్రస్ చెప్పండి ఫైనల్ గా. మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటరపల్లి గ్రామం మాది. నా పేరు వచ్చి రాజా. చాలా మందికి నేను తెలిసి ఉంటది, ఎందుకంటే మన వీడియో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ పర్సన్ వచ్చి 8 నెలలు 9 నెలల నుంచి ఫాలో అవుతున్నాడు మనల్ని. ఈ వీడియోలో బర్రెలు మనోడు చెప్పినట్టు ఉంటుందా లేదా అని చూసుకొని వచ్చి బర్రె తీసుకున్నాడు మన దగ్గర. మన వీడియోలో అలా చెప్పాము, అలాగే ఉందన్నా అని మనోడు సంతోషపడ్డాడు. అలాగే మన దగ్గర నేను ఏది చెప్పినట్టు ఉంటుందండి యాజ్ టీజ్. ఈ రోజున్న స్టాక్ రేపు ఉండదు మన దగ్గర. ఉన్న స్టాక్ ఏదైనా సరే మీరు ప్రతి ఒక్కరు ఎవరు వీడియో వచ్చినా సరే వీడియో కాల్లో చూసి రండి. అది కరెక్ట్ పర్సన్ అన్కరెక్ట్ పర్సన్ తెలిసిపోద్ది మీకు. ప్రతి ఒక్కరు కూడా వీడియో కాల్లో చూసి మాత్రం కంపల్సరీ రావాలి. సో చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి గేదెల అమ్మకానికి ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలుగా మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.